ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయ భాస్కర్. చంద్రబాబు నాయుడు గారు చెప్పినవేవి చేయరు కానీ ఏదైతే రైతుకు భరోసా ఉండదు నేను ఉన్నంతకాలం అని ఆయన ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా పాటించేటువంటి పరిస్థితి మాత్రం రాష్ట్రంలో ఉంది. ఎందుకనంటే ఈరోజు రైతులకి భరోసా ఉండాల్సినటువంటి ప్రభుత్వమే ఈరోజు రైతులకి భరోసా ఉండకుండా రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వంలో సుస్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే రైతు అనేవాళ్ళు యూరియా దొరకక ఆకుబట్టల టైంలో అంటే నారుమడి టైంలో యూరియా దొరకక ప్రభుత్వం అందించక ప్రభుత్వం యొక్క ధర 280 రూపాయలు, గత ప్రభుత్వంలో 260 రూపాయలు ఉంటే బస్తా, ఈ ప్రభుత్వంలో 280 రూపాయలు. రైతుకి ఈరోజు 280 రూపాయలకి యూరియా దొరకక ప్రభుత్వం అందించక కొరత ఉండడం వల్ల ఈరోజు ప్రైవేట్ మార్కెట్లో బ్లాక్ మార్కెట్లో 500 నుంచి 600 రూపాయలకి కొనుక్కునేటువంటి దుస్థితి ఈరోజు రైతులకు వచ్చింది. అంతేకాకుండా ఆకుబట్టల టైంలోనేమో యూరియా సప్లై చేయలేదు, యూరియా కొరత. ఈరోజు నాట్లు వేసే టైంకేమో డిఏపి కొరత. రైతులకి పూర్తిగా ఎరువుల సప్లై విషయంలో పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమవుతుంది. నిన్నగాక మొన్న కలెక్టర్ గారు, పార్వతీపురం అనే జిల్లా కలెక్టర్ గారు ఎక్కడా షార్టేజ్ లేదు, అందరికీ పూర్తి స్థాయిలో ఎరువులు అందాయి అని చెప్పేసి కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఒక్కసారి గ్రామ స్థాయిలోకి వెళ్దాం రండి. గ్రామ స్థాయిలో ఈరోజు 10 ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఒక బస్తా ఇచ్చారు, 10 సెంట్లు ఉన్న రైతుకు కూడా ఒక బస్తా ఇచ్చారు. ఇప్పుడు సపోజ్ ఒక విలేజ్ తీసుకున్నాం, గరుగుబిల్లి మండలం తీసుకున్నాం. గరుగుబిల్లి మండలంలోని బీవీపురము పెద్దూరు సచివాలయం, 2 విలేజ్లు 2 పంచాయతీలు కలిపి ఒక సచివాలయం, పెద్దూరు సచివాలయం. టోటల్గా బీవీపురం వచ్చి 2000 ఎకరాలు ఉంటే పెద్దూరు వచ్చేసరికి 1000 ఎకరాలు, అంటే మొత్తం ఎంతండి 3000 ఎకరాలు ఉంటే కేవలం అక్కడ ఇచ్చింది కేవలం 450 బస్తాలు మాత్రమే ఆ సచివాలయంకి ఇవ్వడం జరిగింది. అసలు 3000 ఎకరాలకి 450 బస్తాలు ఏమైనా సరిపోతుందా? ఇది షార్టేజ్ కాదా? అక్కడ రైతులు బ్లాక్ మార్కెట్లో 500కి 600కి కొనుక్కున్న మాట వాస్తవం కాదా? ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళండి, ఏ పంచాయతీకి వెళ్ళండి, ఎక్కడ చూసినా యూరియా కొరత. ఇంత కొరత ఈరోజు ప్రభుత్వం క్రియేట్ చేసి మేము సఫిషియెంట్గా రైతులకు ఇచ్చేసామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు రైతులు యూరియా లేక 28,017 కొనుక్కునేటువంటి పరిస్థితి, 1700 పెట్టి 28,017 కొనుక్కునేటువంటి పరిస్థితికి ఈరోజు రైతులను తీసుకొచ్చారు. డిఏపి లేదు, యూరియా లేదు. ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళి బ్లాక్ మార్కెట్లో కొనుక్కునేటువంటి పరిస్థితి. రైతుకి భరోసా ఇవ్వడం అనంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతుకు భరోసా ఇవ్వడం, జగనన్న ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ రైతు భరోసా ఆర్బీకేల్లో రైతుకి ప్రతి అంశంలో కూడా విత్తనం దగ్గర నుంచి సబ్సిడీకి విత్తనాలు ఇచ్చారు, ఎరువులు ఇచ్చారు, అదేవిధంగా పచ్చరొడ్డ విత్తనాలు ఇచ్చారు, స్ప్రేయర్లు ఇచ్చారు, వ్యవసాయ యంత్రాలు ఇచ్చారు, ట్రాక్టర్లు ఇచ్చారు సబ్సిడీకి. అన్ని రకాలుగా కూడా రైతుకు భరోసా ఉన్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈరోజు పచ్చిరొడ్డ విత్తనాలు ఉన్నాయా? ఎరువులు సఫిషియెంట్గా ఉన్నాయా? యూరియా కానీ డిఏపి కానీ సఫిషియెంట్గా ఇచ్చారా? ప్రతి సచివాలయానికి 200 బస్తాలా? ఎక్కడ సరిపోతుంది? అక్కడ టీడీపీ నాయకుడి కొడుకు కూడా అక్కడ ఉన్నారు. టీడీపీ నాయకులు దౌర్జన్యంగా వచ్చింది తక్కువ యూరియాలో కూడా బస్తాలన్నీ కూడా వాళ్ళు పట్టుకెళ్ళిపోయి రైతులకి లేకుండా ఈరోజు ఎన్నో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రైతు భరోసా కేంద్రాలను ఆర్బీకేల్ని రైతు సేవా కేంద్రాల కింద మార్చారు. రైతుకి సేవ ఎక్కడ చేస్తున్నారు మీరు? ఈరోజు రైతుని నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు అన్నదాత సుఖీభవ మొన్న లాంచ్ చేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ జిల్లాలో ఎలక్షన్ టైంకి 2023, 2024 డేటా తీసుకుంటే 1,46,000 మంది రైతులు ఉన్నారు. దగ్గరగా 150 కోట్లు ఇవ్వడం జరిగింది రైతు భరోసా. అలాంటిది ఈ రోజు ఈ ప్రభుత్వంలో 1,22,000 మంది
అంటే సుమారుగా 25,000 మంది రైతులకి రైతు భరోసా ఎగ్గొట్టారు. ఎగ్జాంపుల్ నా కాన్స్టిట్యున్సీలోనే 7,000 నుంచి 8,000 మంది రైతులకి రైతు భరోసా ఎగ్గొట్టారు. వాళ్ళు రైతులు కాదా? ఇదేనా మీరు ఇచ్చేటువంటి రైతుకు భరోసా? ఒక సంవత్సరం అంతా ఎగ్గొట్టేసి రైతు భరోసా ఇప్పుడు వచ్చి 5,000 ఇచ్చి మేము రైతుకు భరోసా ఉన్నాం అని చెప్పేసి చెప్తుంటే నిజంగా రైతులు నవ్వుకుంటున్నారు. ఎందుకనంటే ఈరోజు ఎరువులకి వాళ్ళు పెట్టినటువంటి ఖర్చుకు కానీ మీరు ఇచ్చినటువంటి 5,000కి కానీ పొంతం లేదు. అంటే సామెత ఉంది, అనొచ్చు అనకూడదు నాకు తెలీదు. ఈతకాయ ఇచ్చి తాటికాయ లాక్కోవడం అంటారు చూసారా? అయితే ఈతకాయ ఎంత చేసి తాటికాయ ఎంత చెప్పుకుంటున్నారు, అలా ఉంది. ఈరోజు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వంలో రైతుకి భరోసా లేదు. రైతులకి అండగా ఉండేటువంటి ప్రభుత్వం ఇది కాదు. రైతులకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రతి దశలో కూడా రైతుకి అండగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. విత్తనం వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చి డబ్బులు వచ్చే వరకు కూడా జగనన్న ప్రభుత్వం అండగా ఉంది. ఈరోజు విత్తనాల షార్టేజ్ ఆర్బీకేల్లో. ఇంకొక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే విత్తనాలు అనేవి షార్టేజే కాదు, ఇన్ టైంలో ఇవ్వకపోవడమే కాదు, ఇచ్చిన విత్తనాలు కూడా కల్తీ విత్తనాలు. ఇది ఎంత దారుణమైనటువంటి పరిణామం అంటే మేము ఛాలెంజ్ విసురుతున్నాం. మీరు ఎవరు వచ్చినా కూడా మేము చూపిస్తాం. కల్తీ విత్తనాల వల్ల ఈరోజు పంట సరిగ్గా రానటువంటి రైతుల్ని పొలాల్ని మేము మీకు చూపిస్తాం. అసలు ఆర్బీకేల ద్వారా కల్తీ విత్తనాలు రావడం ఏంటి? గత ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారాగా విత్తనాలు ఇచ్చారు, అదేవిధంగా ఈరోజు ఎరువులు ఇచ్చారు. ఏ రోజు నాణ్యత లోపం ఉందని చెప్పేసి ఎవరైనా సరే క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి గత ప్రభుత్వం ఉందా? కానీ ఈ రోజు చూస్తే విత్తనాలు ఈరోజు ఆర్బీకేల ద్వారా కల్తీ విత్తనాలు వెళ్ళాయనంటే ఇంకా ఇంతకైనా దారుణమైనటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వంలోనూ కూడా ఉండదు. గత ప్రభుత్వంలో విత్తనాలు ఇస్తూ ఆర్బీకేల ద్వారాగా ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా అగ్రి ల్యాబ్ని పెట్టి విత్తనాలు కానీ లేకపోతే ఏంటది మట్టి నమూనాలు కానీ టెస్ట్ చేసి రైతులకు ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు మీ ప్రభుత్వంలో విత్తనాలు కల్తీ, ఎరువుల కొరత, పురుగుల మందులు లేవు, ప్రతిదీ డబుల్ రేటు పెట్టి కొనుక్కునేటువంటి పరిస్థితి. ఈరోజు రైతు నట్టేట మునిగిపోయినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో. రైతు నట్టేట మునిగిపోయారు. కాబట్టి ఈరోజు రైతుల తరపున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి రైతుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ